హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పెప్పర్ చికెన్ అనేది చూపిస్తున్నానండి. కాస్త కొంచెం గ్రేవీతో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆ కడాయి అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిగడ్డలు అనేవి తీసుకొని దాన్ని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు రౌండ్గా కాకుండా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మనకు ఆనియన్స్తోని ఈ కర్రీ అనేది గ్రేవీ కొంచెం మనకి ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి పెప్పర్ చికెన్ అనేది కాస్త డ్రైగా కావాలి అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కాస్త గ్రేవీగా కావాలంటే మగ్గిపోతే సరిపోతుంది. ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ అనేది ఒక 1/2 kg కన్నా ఎక్కువదే తీసుకున్నాను. ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ అనేవి మొత్తము డ్రై అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ అనేవి లేకుండా తీసేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది. ఈ విధంగా చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అడుగు నుంచి మొత్తం బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెప్పర్ చికెన్ అనేది. పెప్పర్ చికెన్ అనే కాకుండా చికెన్ ఫ్రై కూడా ఈ విధంగానే చేసుకోవచ్చండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అనేది ఉడకనివ్వాలి. మనం ఎటువంటి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు, ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత ఒకసారి కింద నుంచి అంతా బాగా కలిపేసుకోవాలి. అడుగున అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉండంగానే మనము మిరియాల పొడి అనేది కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ చిన్న స్పూన్తో 3 స్పూన్ల మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఘాటు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అంటే ఇంకొక 2 స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కరివేపాకు పొడి అనేది వేస్తున్నాను. ఈ కరివేపాకు, మిరియాల పొడి అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలకి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 minutes బాగా ఉడకనివ్వాలండి. అంతే, మన టేస్టీ పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఇలా ఆయిల్ అనేది అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే, మన పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.